హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. అపోలో హాస్పిటల్స్ లాంటి పెద్ద సంస్థకి వైస్ చైర్పర్సన్, ఫిలాంథ్రఫీలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, వారసత్వంగా వచ్చిన పదవులే అయినా బాధ్యతాయుతంగా నడుచుకుంటూ సంస్థలో ఎదుగుతూ విమెన్ ఎంపవర్మెంట్ని బలంగా నమ్ముతూ హెల్త్ రంగంలో ముందుకు దూసుకుపోతూ సంస్థని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఉపాసన లాంటి పిల్లని ఇంట్లో పెట్టుకొని లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి కొడుకే కావాలని అన్నాడంటే చిరంజీవి ఎంత సామాన్యుడో అర్థమవుతోంది కదా. చిరంజీవి ఒక మంచి నటుడు అంతే. అతనేమి మేధావి కాదు, అభ్యుదయవాది కాదు, సంఘ సంస్కర్త అంతకన్నా కాదు, మానవతావాది కానే కాదు, ఫెమినిస్ట్ అసలే కాదు. కేవలం సాధారణ పౌరుడు. సినిమా రంగం గురించి తప్ప ఇంకే రకమైన సోషల్ ఇష్యూస్ గురించి కూడా అతను మాట్లాడలేదు. మరెందుకు అతనేదో ఉన్నతంగా మాట్లాడాలని అందరము ఆశిస్తున్నాము? 1955లో పుట్టిన వాళ్ళు మీ ఇంట్లో ఉంటే ఒకసారి వాళ్ళను కదిపి చూడండి, అచ్చం చిరంజీవిలాగే మాట్లాడతారు. ఇంకో ఏడాదిలో 70లోకి వస్తున్నవాడు ఇంకెలా మాట్లాడతాడు? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చిరంజీవి అభ్యుదయం పలకాలని ఎవరైనా ఆశిస్తున్నారంటే అంతకన్నా తెలివి తక్కువతనం మరొకటి ఉండదు. దానికోసం చాంతాడంత పోస్టులు శుద్ధ దండగా. ఆ మధ్య మోహన్ బాబు కూడా ఇలాంటి మాటే అన్నాడు. మా ఇల్లు లేడీస్ హాస్టల్లా ఉంటుంది, నేను హాస్టల్ వార్డెన్ని అని. వాళ్ళు ఇంతకన్నా ఇంకేదో మాట్లాడాలని ఎందుకర్రా ఈ గోల? మనకంతా లేని గొప్పదనాన్ని మీరెందుకర్రా ఆపాదిస్తున్నారు వాళ్లకు? చిరంజీవి మాటలు నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు, కానీ మీ పీకులాట గొప్ప ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. నాకు నవ్వొస్తుంది కూడా. బాలకృష్ణలా ఆడవాళ్ళు కనిపిస్తే గర్భాలు చేస్తాం అని అనలేదు, సంతోషించండి. ఇక్కడ పిఎస్ ఏంటంటే ఫెమినిజం అంటే సర్వమానవ సమానత్వము, మానవతావాదం అని తెలియని బాపతులే సమాజంలో అధికం. కాబట్టి ఆ రెండు పదాలను ఒకేసారి వాడాను పోస్ట్లో. అలా వెర్రి మొహాలు వేసుకొని మీరు నన్ను చూడకండి. ఇప్పటికైనా నేర్చుకోండి కొంచెం. కంటెంట్ క్రెడిట్స్ ఆలమూరు సౌమ్య.